నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఓటు హక్కు ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాట్కర్ పేర్కొన్నారు. పురుషుల ప్రభుత్వ కళాశాల మైదానంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. జిల్లా జనాభాలో 18 ఏళ్లు నిండిన 46,000 మంది యువత ఉండగా వారిలో 18,000 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు అయ్యారని చెప్పారు. మిగిలిన వాళ్ళు కూడా ఓటర్లుగా చేరాలన్నదే స్వీప్ కార్యక్రమం లక్ష్యమన్నారు. జిల్లాలో 2,500 మంది అధికారులు, 24 లక్షల మంది ఓటర్ల జాబితా తయారీలో ఎంతో శ్రమ కూర్చి పనిచేస్తారని, అన్ని వర్గాల సహాయ సహకారాలతోనే అది సాధ్యమన్నారు. ఓటు హక్కు వినియోగించని వారికి మనం అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. ప్రతి ఓటు చాలా కీలకమని, స్వీప్ కార్యక్రమ నిర్వహణ ముఖ్య ఉద్దేశం అవగాహన కల్పించేందుకేనని అన్నారు. 18 సంవత్సరాల నిండిన వెంటనే ఓటరుగా నమోదయ్యే ప్రక్రియ ఆన్లైన్లో ద్వారా చేసుకోవచ్చన్నారు. ఈ రోజు నుండి డిసెంబర్ నెల వరకు నమోదు ప్రక్రియ సాగుతుందని, అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛాస్వాతంత్రంగా వేసేదే ఓటు అని కలెక్టర్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో యువత ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ఓటు హక్కు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఇందుకు సంబంధించిన విధి విధానాలు, ఆన్లైన్లో దరఖాస్తు విధానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రొజెక్షన్ పరంగా ఎగ్జాక్ట్ గా సెన్సస్ జరగలేదు కాబట్టి మాకు తెలియదు. బట్ మా అంచనా పరంగా 46,000 మంది ఉండాల్సిందే. బట్ జాబితాలో చూస్తే ఏదైతే 27th అక్టోబర్ కి మేము జాబితా విడుదల చేశామో ఆ జాబితాలో ఓన్లీ 18,000 మాత్రమే 18-19 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో దాదాపు 30,000 మంది జిల్లా మొత్తంలో చూస్తే ఇంకా 18-19 ఇయర్స్ ఏజ్ వయస్సు కొత్తగా వచ్చిన వాళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో 30,000 అంటే ఇది చాలా పెద్ద నంబర్. ఒక ఎలక్షన్ అటు నుంచి ఇటు నుంచి అటు మారిపోతుంది ఆ నంబర్ వల్ల. సో అంతమంది ఓటర్లు ఖచ్చితంగా నమోదయ్యే మన అందరిది కూడా బాధ్యత. అందుకే ఈ సిస్టమాటిక్ ఓటర్ ఎన్రోల్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. అనంతరం వాకర్స్, విద్యార్థులు కలిసి ఆర్ట్స్ కళాశాల నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడే వారితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ విద్యాసాగర్, రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాలమాన్ సింగ్, తహసీల్దార్ కె వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, వివిధ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్యం, సేద్యం ఈ 3 రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నారని అన్నారు. సేద్యంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. అదేవిధంగా వైద్య రంగంలో ప్రతి పేదవాడికి వైద్యం అందాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని తెలియజేశారు. సరుబుజ్జిలి మండలం డకరవలస పంచాయతీ పరిధిలోని సూర్యనారాయణపురం మరియు కొత్తకోట గ్రామంలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, స్థానిక నాయకులు జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, స్థానిక ఎంపీటీసీ సురవరపు సింహాచలం, మండల పార్టీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీ లావేటి అనిల్ కుమార్, జిల్లా పార్టీ కన్వీనర్ బాండ రాము, పిఎస్సిఎస్ అధ్యక్షులు కవిలాపు చంద్రశేఖర్, బీసీసీఎల్ డైరెక్టర్ మోడట్ల రమణ, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు తారసపడితే అలాంటి వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలని జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి బాబూజీరావు కోరారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాల మేరకు ఆయన గురువారం ఉదయం జిల్లాలో నేరాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరస్తులు, క్రిమినల్ గ్యాంగ్స్ వ్యక్తుల పేర్లు, ముఖ చిత్రాలతో కూడిన గోడ పత్రికలను, ఫ్లెక్సీలు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు పై వ్యక్తులను గుర్తించినట్లయితే సంబంధిత పోలీస్ స్టేషన్లకు కానీ CCSCA 6309990835 లేదా అదనపు ఎస్పీ క్రైమ్ టీపీ విఠలేశ్వరరావు 6309990803 నెంబర్లకు తెలియజేసి జిల్లాలో నేరాల నియంత్రణకు సహకరించి జిల్లాను నేరరహిత జిల్లాగా చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిఐ కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు తమ దృష్టికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ రోజు నుండి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితి, లింగ నిష్పత్తి, ఓటర్ల నమోదు తదితర అంశాలపై విజయవాడ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుండి ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు ఫారం 6 8,323, ఫారం 7 2,343, ఫారం 8 1,808 చొప్పున దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందని అన్నారు. అలాగే ఫారం 9, 10, 11, 11A,
11(b)లకు సంబంధించి అన్ని పరిష్కరించామని, ప్రతి వారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారికి వారం జరుగుతున్న ప్రగతిపై సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 1,15,890 నూతన ఓటరు కార్డులను సిద్ధం చేశామని, వాటిని త్వరలోనే పంపిణీ చేపడతామని పేర్కొన్నారు. అనోమలీ స్పెండింగ్, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఈ రోల్పై రిపోర్టులు, ఎపిక్ కార్డుల జనరేషన్, పంపిణీ, పిఎస్ఈలు, డిఎస్ఈలు తదితర అంశాలపై వివరించారు. జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్లుగా చేర్పించే కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి సగటు పౌరుడు ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతమని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం సరుబుజ్జిలి మండలం కొత్తకోట గ్రామంలో సుమారు 17.50 లక్షల అంచనాలతో నిర్మించిన వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం, అలాగే సుమారు 16 లక్షల నిధులతో జగనన్న పాలవెల్లు మహిళా డైరీ సహకార సంఘం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం, విద్య, సంక్షేమం, వ్యవసాయం 4 రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామాల్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తక్షణ ప్రాథమిక వైద్యం వీటిల్లో లభిస్తున్నాయని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామంలో మొబైల్ వైద్యం కల్పించిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కిందన్నారు. వీటి ద్వారా పలు వ్యాధులకు సంబంధించిన నిపుణులు వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. వ్యాధులను గుర్తించడం, వాటి సరైన పద్ధతిలో వైద్యాన్ని అందించడం లక్ష్యంగా రోగ నివారణకు ఖరీదైన మందులు అందివ్వడం జరుగుతుందన్నారు. వైద్య రంగంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, స్థానిక నాయకులు, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, స్థానిక ఎంపీటీసీ సురవరపు సింహాచలం, మండల పార్టీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీ లావేటి అనిల్ కుమార్, జిల్లా పార్టీ కన్వీనర్ బాణరాము, పిఎస్సిఎస్ అధ్యక్షులు కొవిలాపు చంద్రశేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్తీక మాసం తొలి గురువారం పురస్కరించుకుని నగరంలోని విశాఖ బి కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. 2 దశాబ్దాలకు పైగా సాయిబాబా మందిరంలో ప్రతి గురువారం దాతల సహాయంతో కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుమారు 800 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ బాబా ఆశీస్సులు అందుకుంటున్నారు. కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు, భవానీ మాలధారులు కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండడం విశేషం. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద యూనియన్ నాయకులు పెన్షనర్ల విద్రోహ దినాన్ని పాటించారు. సుదీర్ఘకాలంగా అతి తక్కువ పెన్షన్తో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈపీఎస్ పెన్షనర్ల పథకం ప్రారంభ దినమైన ఈ రోజును కలెక్టర్ ఆఫీస్ వద్ద విద్రోహ దినం పాటిస్తూ తమ నిరసన తెలియజేస్తున్నట్టు సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు దొంతం పార్వతీశం, మణికొండ ఆదినారాయణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది ఈపీఎస్ పెన్షన్దారులు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో దశాబ్దాల తరబడి సేవలు అందించారని, తద్వారా దేశ పురోగతిలో కీలక పాత్ర వహించిందని అన్నారు. కానీ 1995 నవంబర్ 16 పెన్షన్ పథకం మొదలైనప్పటి నుండి వీరు అన్యాయానికి గురవుతూనే ఉన్నారని వాపోయారు. అప్పటి నుండి గత 28 సంవత్సరాలుగా తమ నిరసన తెలియజేస్తున్నప్పటికీ పట్టించుకున్న నాదుడే కరువయ్యారని వాపోయారు. దేశంలో సుమారు సగం ఈపీఎస్ పెన్షనర్ల పెన్షన్ 1000 రూపాయల లోపు మాత్రమే అందుకుంటున్నారని, కరువు భత్యం లేదని తెలిపారు. అనంతరం పెన్షన్దారుల సంతకాలతో రాష్ట్రపతికి కలెక్టర్ ద్వారా వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానిక పీఎఫ్ కమిషనర్కు కూడా నిరసన పత్రం అందజేశారు. నగరంలోని స్థానిక న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్లో గురువారం అయ్యప్ప దీక్ష స్వాములు సేపనాయుడుపేట శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో ఆపద్బాంధవ సేవా సంఘం సహకారంతో సుమారు 30 మంది స్వాములు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ మాధవ సేవయే మాధవ సేవని కొనియాడుతూ సన్నిధానంలో హేమసుందర స్వామి జన్మదినం సందర్భంగా ఒక మంచి సేవ చేయాలనే ఆలోచనతో సన్నిధాన స్వాములంతా కలిసి రక్తదాన సేవ చేయటం హర్షణీయమన్నారు. అపోహలు వీడి యువత ముందుకు వచ్చి అయ్యప్ప దీక్షా పరులను స్ఫూర్తిగా తీసుకొని రక్తరహిత శ్రీకాకుళంగా మార్చడానికి తమ వంతు కృషి చేయాలన్నారు. అనంతరం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ మాట్లాడుతూ జన్మదినం రోజున స్వాములు రక్త సేవ చేయడం నిజంగా మాటల కందని విషయమన్నారు. ఈ సందర్భంగా హేమసుందర స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆదిత్య ఈవెంట్స్ మేనేజర్ కోన అనిల్ మెమోంటోస్ అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సేపన్నాయుడుపేట సన్నిధాన స్వాములు హేమసుందర్, గిరి, దిలీప్, లోకేష్, రాజేష్, ఉర్లాం, శివతేజ తదితర స్వాములతో పాటు రక్తదాతలు, బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం పాఠశాల విద్యార్థులకు గ్రంథాలయ అధికారులు పాటల పోటీలు అలాగే చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు చురుగ్గా పాల్గొనగా న్యాయ నిర్ణీతులుగా మ్యూజిక్ ఉపాధ్యాయుడు చోడవరపు ఈశ్వరరావు, ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ ఉపాధ్యాయురాలు లక్ష్మి, బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఎం పద్మావతి వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు మాట్లాడుతూ 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు పాటల పోటీలను, చిత్రలేఖనం పోటీలను నిర్వహించామని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఇలాంటి కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ వివిజిఎస్ శంకర్రావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎస్వి రమణమూర్తి, పి రామ్మోహన్, టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది పత్రికలేనని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచేది పాత్రికేయ సమాజమేనని జిల్లా కలెక్టర్ శ్రీ కె శ్లాట్కర్ అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ శ్రీకాకుళం జర్నలిస్టుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాస్వామ్యం పరవడి వలన ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావాలన్నా మీడియా పాత్ర అమోఘమన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ మంచి సమాజ నిర్మాణంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. డిఆర్ఓ గణపతిరావు, ఆర్డీఓ రంగయ్య పాత్రికేయుల సమాజానికి అందిస్తున్న సేవలు కొనియాడారు. తొలుత 60 ఏళ్లు నిండిన సీనియర్ పాత్రికేయులు సత్తరు భాస్కర్ రావు, బొడ్డెపల్లి ప్రసాదరావు, టంకాల సుధాకర్, ఆర్వి పట్నాయక్, బెహరా షణ్ముఖరావులను కలెక్టర్, జేసీ, డిఆర్ఓ, ఆర్డీఓలు సత్కరించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకేన వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ జోగినాయుడు, ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి డోల అప్పన్న, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్వి రమణ, ఐఏఎఫ్డబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యులు తిత్తి ప్రవీణ్ కుమార్, జాబ్ జిల్లా కార్యదర్శి గంజి అజ్రా, వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ కొంకేన మురళీధర్, వాకర్స్ క్లబ్ కార్యదర్శి దివి ప్రసాద్, ట్రెజరర్ ఎల్ షణ్ముఖరావు, విజేఎఫ్ అధ్యక్షుడు టెంక శ్రీను, సీనియర్ జర్నలిస్ట్ ఎల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో LSSSDC సర్టిఫైడ్ సభ్యులు ఆధ్వర్యంలో వివిధ బహుళజాతి ఫార్మా కంపెనీలలో ఉద్యోగాల ఎంపికలకు శిక్షణ అందజేసి ఉద్యోగం ఇచ్చేందుకు ఇంటర్వ్యూలను గురువారం నిర్వహించారు. జాబ్ మేళాలో దాదాపు 100 మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. వీరిలో 60 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె రాజకిరణ్, ప్లేస్మెంట్ ఆఫీసర్ వెంకటేష్లు వ్యవహరించారు. మేనేజ్మెంట్ మెంబర్ దుర్గా ప్రసాద్ రాజు జాబ్ మేళా కార్యక్రమాన్ని పర్యవేక్షించి LSSSDC సర్టిఫైడ్ సభ్యులు జి జగదీశ్వరరావు, ఐ శ్రీనివాసరావులతో భవిష్యత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఖాతాదారులకు అధునాతన సాంకేతిక పద్ధతిలో విశిష్ట సేవలను కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ అందిస్తుందని చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు అన్నారు. బ్యాంకు రజతోత్సవాల సందర్భంగా గురువారం రైతు బజార్ వద్ద గల శ్రీకాకుళం బ్రాంచ్లో బ్యాంకు ఖాతాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఖాతాదారుల ఆదరణ, అభిమానంతో రానున్న కాలంలో బ్యాంకును మరింత అభివృద్ధి దిశలో తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు స్థాపించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ ఏట అడుగుపెట్టిన తరుణంలో ఇప్పటికీ వివిధ జిల్లాల్లో 28 శాఖలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. 1707 మంది సభ్యులతో 38.38 లక్షల షేర్ ధనముతో కేవలం 7 మంది సిబ్బందితో ప్రారంభమైన బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 17,288 మంది సభ్యులతో 31 కోట్ల వాటా ధనము పొంది అర్బన్ కోఆపరేటివ్ రంగంలోనే ముందంజలో ఉందని అన్నారు. సాంకేతిక పరంగా కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా కోఆపరేటివ్ రంగంలో ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని అన్నారు. బ్యాంకు వైస్ చైర్మన్ జి రామకృష్ణ మాట్లాడుతూ జాతీయ బ్యాంకులతో సమానంగా తమ బ్యాంకులోనూ విభిన్న సేవలు అందిస్తున్నామని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి కె శ్యామ్ కిషోర్, బ్యాంకు మేనేజర్ ఎస్బి ప్రభాకర్ రావు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అధ్యక్షతన కామర్స్ విభాగం కళాశాలలో ప్రారంభించే టాలీ సర్టిఫికేట్ కోర్స్ ప్రారంభోత్సవ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఈ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థినులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని కోర్సు ప్రాధాన్యత తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన టాక్స్ కన్సల్టీ టి బాలాజీ మాట్లాడుతూ టాలీలో గల వివిధ అకౌంట్లను తెలుసుకోవడం వలన విద్యార్థులు స్వయంగా ఉపాధిని పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి శంకర్ నారాయణ, వాణిజ్య శాఖ విభాగాధిపతి ఎల్ కృష్ణారావు, వాణిజ్య శాఖ అధ్యాపకురాలు బి సంతోష్ పట్నాయక్,
కె లలితాబాయ్, యు పావని, అర్థశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ బి ప్రభాకర్ రావు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి భక్తుల గృహాల్లో ఈ నెల 24 నుండి 2025 నవంబర్ నెల 22 వరకు శ్రీ సత్యసాయి లక్ష గృహ దివ్య నామ సంకీర్తన మహాయజ్ఞం జరిపించుటకు నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ లక్ష్మణరావు ఒక ప్రకటన విడుదల చేశారు. లోక కళ్యాణం, విశ్వశాంతి, సర్వమానవ శ్రేయస్సు, సౌభాగ్యాలు పుష్కలంగా చేకూరాలనే ప్రార్థనతో శ్రీ సత్యసాయిబాబా వారి 100వ జయంతిని పురస్కరించుకొని ఈ నామ సంకీర్తన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కామ క్రోధాలను దూరం చేస్తూ విశాల హృదయం ఏర్పడుతుందని, పరదోషణ, వ్యర్థ ప్రసంగాలు అరికట్టబడి భక్తులు ఆనందంగా ఆరోగ్యంగా జీవించుటకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేశారు. వంగరలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ విగ్రహాన్ని కొత్త అనంతరావు చంద్రావతి దంపతుల కుమారుడు, గాంధీ స్మారక నిధి కన్వీనర్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్, జ్యోతి దంపతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, గాంధీ స్మారక నిధి కో కన్వీనర్ పెంకి చైతన్య కుమార్ పాల్గొని మాట్లాడారు. గాంధీ జీవిత చరిత్రను విద్యార్థులు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. దాత కొత్తసాయి ప్రశాంత్ కుమార్ సేవలు, ఆలోచనలు ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ముద్దాడ రమణమ్మ, గాంధీవాదులు జగదీష్, నీలకంఠం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జుట్టు కోసం కెమికల్స్ తో కూడిన షాంపూలను వాడే కన్నా షీకాయితో తలరుద్దుకుంటే జుట్టు ఆరోగ్యంగా బాగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అందమైన, మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టును కలిగి ఉండడం కంటే ఆకర్షణీయంగా ఏది ఉంటుంది? అయితే జుట్టు ఆరోగ్యానికి చాలా శ్రద్ధ, సహనం అవసరం. ప్రతి ఒక్కరూ తరచుగా జుట్టు కత్తిరింపులు, జుట్టు ఉత్పత్తులు, ఇతర చికిత్సా జోక్యాలకు కట్టుబడి ఉండరు. మీ జుట్టులో ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు అనే దాన్ని ఎంచుకోవడం మర్చిపోవద్దు. మీ జుట్టుకు రసాయనికంగా హాని కలిగించని సహజ పదార్థాలను ఉపయోగించడం మంచిది. షీకాకాయ్ హెయిర్ ఫ్రూట్ చాలా కాలంగా జుట్టు సంరక్షణ చికిత్సగా ఉపయోగించబడుతుంది. అదనంగా దాని బలమైన ప్రక్షాళన ప్రభావాల కారణంగా ఈ ఆయుర్వేద మొక్క సాధారణంగా షాంపూ ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతుంది. షీకాకాయలో విటమిన్ ఏ, సి, కే, డి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి పునరుద్ధరిస్తాయి, అలాగే సంరక్షణ చేస్తాయి. పండు ముఖ్యంగా పొడి రూపంలో సులభంగా అందుబాటులో ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. షీకాకాయ్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే చర్యను ప్రదర్శిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. స్కాల్ప్ను ఉపశమనం చేస్తుంది. ఆరోగ్యకరమైన తల చర్మం ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు పునాది. షీకాకాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఎర్రబడిన స్కాల్ప్ను ఉపశమనం చేస్తుంది, దాని ఆరోగ్యాన్ని పునరుద్ధరించగలదు. షీకాకాయలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును అరికట్టడంలో సహాయపడతాయి. ఇది ఫొలికల్ అడ్డుపడడం, తీవ్రతరం చేయడం వంటి సమస్యలను నివారిస్తుంది. ఇది అడ్డంకి లేని జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది. ఇది పొడి మరియు దురదను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. షీకాకాయ సహజమైన తేలికపాటి క్లెన్సర్, అంటే మీ జుట్టులోని సహజ నూనెలను తీసివేయకుండా శుభ్రపరుస్తుంది. ఇది మీ జుట్టును శుభ్రంగా, కండిషన్గా ఉంచుతుంది. షీకాకాయ మీ జుట్టుకు మెరుపును తోడించడంలో పాటు అలాగే దానిని మరింత నిర్వహించగలిగేలా చేస్తుంది. మీకు చిక్కు సమస్య ఉంటే మీ జుట్టు సంరక్షణ దినచర్యలో ఈ పదార్థాన్ని చేర్చడం మంచిది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు: జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.